అక్టోబర్ మాసమును జపమాల మాసంగా ఎవరు ప్రకటించారు? మొట్టమొదటిగా మనలో చాలామందికి తెలుసు, లూసీకి, జసింతాకి, ఫ్రాన్సిస్కి మన పోర్చుగల్ దేశంలో ఫాతిమా యొక్క పట్టణంలో ఆ యొక్క ఊరిలో 3 బిడ్డలకి మరియ తల్లి దర్శనం ఇచ్చింది. బెర్నదత్తమ్మ గారికి దర్శనం ఇచ్చింది అని తెలుసు. కానీ వాళ్ళకంటే ముందుగా, ఇంకా ముందుగా, మొట్టమొదటిగా మరియ తల్లి అసలు ఎవరికి దర్శనం ఇచ్చింది? 13వ సింహరాయల పోపు గారు అక్టోబర్ నెలను జపమాల మాసంగా ప్రకటించారు. ఒక పోప్, ప్రపంచానికి ఒక అధికారము ఆ దేవాదేవుడు రూలింగ్ని పోపుకి ఇచ్చాడు. ఆ పోప్ ఏమని ప్రకటించాడంటే, మనమందరము జపమాల మాసముగా ప్రకటించాలి అక్టోబర్ నెలని. ఓ మనిషి, నీ పక్కింటివాడు, ఎనికింటివాడు ఎవరో కాదు ఈ మాట చెప్పింది. దేవుడిచ్చిన అధికారము. పేతురు, పోప్, ఆ అధికారం మనతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుడి యొక్క మాట మనతో మాట్లాడుతుంది. ఏంటంటే అక్టోబర్ నెలను జపమాల మాసముగా ప్రకటించాలి, పాటించాలి, చెయ్యాలి అని అర్థం దానికి. అంటే ఏ సంవత్సరం అది? 1891. ఇది మొదటిది. రెండవది కిందికి వస్తే, అంతకంటే ముందుగా 5వ భక్తినాథ పోపు గారు మరియ తల్లిని విజయమాతగా ప్రకటించారంట. విజయమాత అంటే నువ్వు నేను ఏ యుద్ధానికైనా వెళ్తున్నప్పుడు జపమాల అనే ఆయుధాన్ని పట్టుకుంటే విజయం చూస్తాం. ఆమె హల్లెలూయా. చరిత్ర చెప్తుంది ఏమని అంటే, మన మదర్ తెరీసమ్మ గారు, నాకు బార్డర్ గుర్తులేదండి ఎక్కడనో, మరి పాకిస్తాన్ బార్డర్ ఏమో, ఆ తల్లి ఎవరినో ముఖ్యుల్ని కలవాలని పోయిందంట. బార్డర్కి ఒక 3-4 సిస్టర్స్, నన్స్ కదిలారు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆ తల్లి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అనేక మంది బిడ్డలకు ఆదర్శకరంగా ఉంటూ యేసయ్య ప్రేమను ప్రకటిస్తుంది కదా. మరి తిప్పడం దేవుడి బాధ్యత కాదా? ప్రేమని ప్రకటించమని దేవుడు పంపింది, స్టేజ్ల మీద నిలబడమని కాదు. మదర్ తెరీసమ్మ గారికి దేవుడు చెప్పింది, మైక్ పట్టుకోమని చెప్పలే, ప్రేమని పంచమ్మా, పరిచర్య ఇదే అమ్మా అని చెప్తే, ఆ తల్లి ఒక బార్డర్కి వెళ్ళిన తర్వాత ఆ తల్లిని, ఆ యొక్క నన్స్ని, ఆ యొక్క వెహికల్లో ఉన్న వాళ్ళందరూ ఆపేశారంట. ఆపేసినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, వాళ్ళు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు అని అన్నారంట అక్కడున్న సోల్జర్స్ అందరూ. వాళ్ళకి తెలియదు కదా మరి మన మదర్ తెరీసమ్మ గారి గురించి. ఆపేసినప్పుడు మదర్ తెరీసమ్మ గారు ఆ యొక్క ఇంకా ఉన్న ఆ యొక్క మఠకన్యా స్త్రీలను బయటికి రండి అని ఒక చెట్టు కిందికి వెళ్ళారు. పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్ళి మోకరించి జపమాల ప్రార్థన స్టార్ట్ చేశారు. ఈ టైంలో వీలైన వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రణీత మర్రెడ్డి అన్న కుటుంబం కోసం ప్రార్థించండి. ఆ కుటుంబం కోసమే కాదు, అలాంటి బిడ్డలు లక్షలాది మంది ఉన్నారు ప్రపంచంలో. అలాంటి బిడ్డలందరి కోసం ఈ సమయంలో మోకరించగలిగే వాళ్ళందరూ కూడా మోకరించండి. దేవుడు సెల్ఫిష్ కాదు, స్వార్థపరుడు కాదు, నిస్వార్థపరుడు. నువ్వు నేను కష్టంలో ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి, మిగతా వాళ్ళందరూ కష్టంలో ఉన్నప్పుడు నేను నిద్రపోతాను. నో, దట్స్ నాట్ ద ట్రూ లవ్ ఆఫ్ జీసస్. దేవుడు ప్రేమ అది కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మోకరించే వాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలందరి కోసం ఈ కుటుంబంతో పాటు మీరు సమర్పించండి. కాబట్టి మదర్ తెరీసమ్మ గారు 3 కన్యాస్త్రీలు కలిసి జపమాల ప్రార్థన చేస్తున్నారు. కొద్ది సమయం గడిచిపోయింది. అందరూ ఆ యొక్క మఠ కన్యాస్త్రీలేమో మదర్ తెరీసమ్మ గారి ముఖం చూస్తూ ఎలా 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 అంటున్నారంట. మదర్ తెరీసమ్మ అన్నారంట, ఏకాగ్రతతో ప్రార్థన చేద్దాం, స్థిరత్వం కలిగి ప్రార్థన చేద్దాం, చేయండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి అని చెప్పినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడున్న సోల్జర్ ఎవరైతే వద్దు 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 అన్నాడో ఆ గన్నులు పట్టుకొని 10 మంది ఉరికొచ్చి ఆ తల్లిని తీసుకువెళ్తూ వాళ్ళతో పాటు ఇంకో వెహికల్లోకి ఎక్కించి అతని దగ్గరికి, పిఎంఓ సీఎంఓ అండి, మరి అప్పుడు ఆ దేశ యొక్క పిఎం అనుకుంటా, లేదంటే గవర్నర్ అయి ఉండొచ్చు, నాకు తెలియదండి, క్లియర్గా తెలీదు. అక్కడికి తీసుకెళ్ళి ఆ తల్లిని కల్పించారంట. సాధారణ స్త్రీ కట్టుకోవడానికి 2 బట్టలు, ఒకటి దండ మీద ఉంటుంది, ఇంకో చీర ఉంటే ఒంటి మీద ఉంటుంది. ఎక్కడా కూడా డాంబికత్వానికి పోలేదు, కపటానికి పోలేదు. క్రీస్తు ప్రేమను మాత్రమే చాటించింది, ముక్కుసూటిగా మాట్లాడింది, ప్రేమ కలిగి జీవించింది. ఇలాంటి జీవితంలో నా తల్లి సీఎం దగ్గరకో పిఎం దగ్గరకో ఎక్కడికో వెళ్ళాలంటే దేవుడు ఒక ఏంజిల్స్ని పంపించాడు. సోల్జర్స్లో ఏంజిల్స్ని పెట్టాడు దేవుడు. ఈరోజు గార్డెన్ ఏంజిల్ పండుగ కదా, అందుకే మన పక్కనున్న ఏంజిల్ ఎక్కడో ఉన్న ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి యొక్క ఏంజిల్తో మాట్లాడి ఆ వ్యక్తిని మారుస్తుంది. మీరు నమ్మిన నమ్మకపోయిన ఇది నిజం. ఒకప్పుడు ఆల్మోస్ట్ 4-5 మంత్స్ ముందు మా అక్క బాధలో ఉందక్క అని నిర్మలక్కకి వేరే అక్క వాళ్ళకు కూడా అందరూ చెప్పినప్పుడు, దర్శనం దేవుడు చూపించాడు అన్నప్పుడు చెప్పినప్పుడు, అది ఎలా చూపించాడు దేవుడు అంటే అప్పుడప్పుడే అడుగుతున్నాను నేను. మన జోసెఫ్ ఫాదర్ వాక్యం చెప్పినప్పుడు, నా పక్కనున్న గార్డెన్ ఏంజల్ నిజంగా ఉంటే
నేను ఈరోజు మా అక్క ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డ బాధలో ఉంది, దయచేసి నాకు చెప్పు అంటే ఆమె పడిన బాధలు మొత్తం నాకు హృదయానికి తెలుస్తున్నాయి. నేనేం చెప్తున్నా అంటే మనం గొప్పలం కాదు, దేవుడి ఆత్మ కావలి సన్మనస్కుడి యొక్క స్వరము మనకి తోడై ఉన్నాయి. మనలో ఉన్న దేవుడి ఆత్మ యాక్టివ్గా ఉంటే, పరిశుద్ధాత్మతో ఎల్లవేళలా మనము ఎప్పుడూ కూడా నింపబడుతూ, ప్రార్థనలో వాక్యములో ఎప్పుడూ నింపబడుతూ ఉంటే, ఎప్పుడూ కూడా ఆహారంతో భోజనంతో నింపేస్తున్నాం కదా మన పొట్టని. మన ఆత్మ దేవుడి యొక్క ఆహారము వాక్యముతో నింపబడుతుంటే, యేసయ్య రక్త శరీరాలతో నింపబడుతుంటే, పక్కనే ఉన్న కావలి సన్మనస్కుడు ఖాళీగా కూర్చోడు. పునీత పాడ్రే పియో గారు కావలి సన్మనస్కులతో మాట్లాడుతూ పని చెప్పేవాడంట. కావలి సన్మనస్కులకి వాళ్ళు అలసిపోయేవారంట. కావలి సన్మనస్కులు లెటర్లు కూడా రాసినవి మొత్తం ఓపెన్ చేయకుండా మన పునీత పాడ్రే పియో గారు చెప్పేవారంట, కావలి సన్మనస్కుడి యొక్క సహాయము ద్వారా. ఇది ఎలా జరుగుతుంది? ఇది అసాధ్యము, ఒక వ్యక్తి నమ్మలేడు. కానీ ఎలా జరుగుతుంది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అడిగితే పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎవరో ఎక్కడో బాధలో ఉన్నారని కాదండి దీనికి అర్థము. ప్రార్థన ఎవరి కోసం చేయాలయ్యా అని అన్నప్పుడు దేవుడు కొంతమంది పేర్లను మనకి చూపిస్తాడు. వాళ్ళ కోసం చెయ్యని మన పక్కనే ఉన్న కావలి సన్మనస్కుడు వచ్చి మన పక్కనే ఉండి చెవులలో ఊదుతూ ఉంటాడు పేర్లు. లేదంటే మన హృదయం నుండి అవి కనబడుతూ ఉంటాయి. లేదంటే దేవుడు ఏదైనా దర్శన భాగ్యం ఇస్తే దాని ద్వారా ఒక బుక్కుల రూపంలో అయినా, పేపర్ కాగితం రూపంలో అయినా, పెన్ను రూపంలో అయినా రాసినట్లు కనబడుతుంది. ఇది నిజం. కాబట్టి మదర్ తెరీసమ్మ గారి యొక్క విషయంలో అది జరిగింది. మరి ఒక దేశము దాటి ఇంకో దేశంలోకి అడుగు పెట్టాలంటే ఎంతోమంది సోల్జర్స్ అక్కడ, ఎవరు ఆ తల్లిని ఆపలేకపోయారు. కావలి సన్మనస్కుడు ఒక్కడే ఉన్నాడు. ఆ తల్లికి 10 మంది లేరు, ఒక్కడే ఆ తల్లితో పాటు ప్రార్థన చేర్చాడు. దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి, నీ బిడ్డ ప్రార్థిస్తుందయ్యా, ఈ యొక్క ప్రార్థన విన్నపం ఇదని. అందుకే దేవుడు విన్నాడు, కార్యము చేశాడు. ఎంత గొప్ప కార్యం అండి. ఆ తల్లిని చూస్తే ఎవరైనా అంటారా రిచ్ రిచ్ రిచ్? ఈ రోజుల్లో రిచ్గా ఉండాలి, గోల్డ్ వేసుకొని ఉండాలి, మొత్తము కూడా బంగారు ఆభరణాలు ధరించాలి, బంగారు పట్టు వస్త్రాలు ధరించాలి, అప్పుడే ఒక స్త్రీగా నీకు నాకు వాల్యూ అనుకుంటున్నావా? పురుషుడికి పట్టు వస్త్రాలు ఇంకేమైనా ఉంటే, పట్టు పంచలు, అదే వాల్యూ అనుకుంటున్నావా? బంగారం కంటే విలువైనది, అన్ని నిధి కంటే విలువైనది, వజ్ర వైడూర్యముల కంటే విలువైనది, దేవాతి దేవుడిలో గుప్తమై ఉన్నది విజ్ఞానము. ఈ విజ్ఞానము అమ్మ మరియతల్ని మనం ఏమంటున్నాం? విజ్ఞాన పాత్రమా, జ్ఞాన పాత్రమా. ఆ పాత్ర, ఆ తల్లి దేవుడి చిత్తానికి పాత్రగా మారిపోయి తన గర్భములో జ్ఞానాన్ని మోసి 9 నెలలు మోసి కానీ ఈ ప్రపంచానికి ఇచ్చింది. ఆ తల్లి పెయిన్స్, ఆ యొక్క లేబర్ పెయిన్స్ దేవుడు మర్చిపోడు. ఆ తల్లి పడింది మామూలుగా ఈ యొక్క శారీరక లేబర్ పెయిన్ కాదండి. లేబర్ పెయిన్ అంటే ఈ యొక్క ప్రసవ వేదన అని కాదు. దానికి అర్థము పుట్టక ముందే ప్రసవ వేదన, పుడితే నా కుమారుని స్లీవకు అప్పచెప్పాలి ఎలా అనే వేదన తన మనస్సులో అన్ని మరణ చేసుకొని చుండెను ఆ తల్లి. అందుకే మనకే ప్రవచన వరం ఉంటే మరి ఆ తల్లికి ఇంకెన్ని వరాలు ఉండాలి దేవుని అంటుంటే. కాబట్టి ఆ తల్లి నామస్మరణ చాలా ముఖ్యం. అందుకే చూడండి, విజయమాతగా భక్తినాథ పోపు గారు ప్రకటించారు, జపమాల ఉండాలి. మెడలో ధరిస్తావా, చేతిలో ధరిస్తావా, డాంబికత్వం కోసం వద్దు, నిజమైన భక్తి కోసం మనం ధరించాలి అని భక్తినాథ పోపు గారు చెప్తున్నారు. అదేవిధంగా 1571, అదేవిధంగా దాని తర్వాత 1573లో కూడా మన 13వ పోప్ గ్రెగరీ గారు ఈ పండుగని ద ఫీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హోలీ రోజరీ, మామూలుగా అంతకంటే ముందున్న పోప్స్ గారు ఏం చెప్పారంటే జపమాల మాత పండుగని మనం కొనియాడాలి అని ప్రపంచానికి ప్రకటించారు. కానీ మన పోప్ గ్రెగరీ గారు, 13వ గ్రెగరీ గారు ఏమన్నారంటే ఈ పండుగని ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ద హోలీ రోజరీ, కేవలం జపమాల అని కాదు, ఏమంటారండి పవిత్ర జపమాల అని కాదు, మోస్ట్ హోలీ రోజరీ అంటే అతి పరిశుద్ధమైన జపమాలగా మరియతలని ప్రకటించాలి. అందుకే మహాభాగ్యము మోష యొక్క నామాన్ని స్మరించుట అంటే మరియతలిని తన యొక్క నామాన్ని స్మరించడం దేవుణ్ణి స్మరించినట్లే. ఎందుకంటే ఆ తల్లిని స్మరించినప్పుడు తీసుకొస్తుంది ఎవరిని? నీ నా ఇంటికి. ఎలిజబెత్ ఇంటికి తీసుకొచ్చింది ఎవరిని? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి. మనలో విధేయత ఉంటే తప్ప ఆ తల్లి ప్రార్థన మనం అడగలేం. మనలో గర్వం ఉంటుంది. చూశారు, నేనే పరిశుద్ధురాలని, నేనే పరమ పవిత్రుని, వై షుడ్ ఐ ఆస్క్ మదర్ మేరీ హెల్ప్? నేనెందుకు అడుగుతున్నాను? ఈ లోకంలో జీవించింది ఆ వ్యక్తి,
అని అంటున్నారేమో చాలామంది. ప్రవక్తలు కూడా చంపేశారు వాళ్ళు, బుద్ధిహీనులు. తెలీదు ప్రవక్తలలో ఎంత గొప్పతనం ఉందో. దేవుడు అందుకే అన్నాడు, పుణ్య పురుషుల పేర్లు చరిత్ర మొత్తం గనగన గనగన అని మూరోగుతూనే ఉంటుంది. చనిపోయి ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచం మొత్తం కూడా పునీతుల గురించి ఎందుకు మాట్లాడుకుంటుంది? నీకు నాకు ఒక హోప్ ఉంది, నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ ఎప్పటికీ కూడా మనల్ని నిరాశపరచదు, నిరుత్సాహంలోకి తీసుకువెళ్ళదు. విశ్వాసములోనే మనం ఉండగలుగుతాము. విశ్వాసాన్ని బలపరచాలే తప్ప, విశ్వాసం ఉన్న వ్యక్తికి విశ్వాసంలో పడిపోయాడు అని అన్నామంటే అక్కడ విశ్వాసం లేదు అని అర్థం. విశ్వాసం లేనప్పుడు పడిపోతాడు, విశ్వాసం ఉన్నప్పుడు ఎదుగుతాడు, వాక్యం ఎక్కువగా చదువుతాడు, విధేయత ఎక్కువగా చూపిస్తాడు, హెచ్చింపు కాకుండా తగ్గింపు కలిగి జీవిస్తాడు. దేవుడి ముద్దు బిడ్డ వలె జీవించగలుగుతారు. ఇది దేవుడి బిడ్డ అంటే, క్రైస్తత్వం అంటే, క్రైస్తవుడు అంటే. కాబట్టి మనందరికీ దేవాదేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క పండుగ ఎప్పటి నుంచి కొనియాడుతూ ఉన్నామంటే మొట్టమొదటిగా ఇది 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 ధ్యానించుకుందామండి. అదేంటంటే, ఇప్పుడు గ్రెగరీ గారు 13వ గ్రెగరీ గారు మోస్ట్ హోలీ రోజరీ అన్నారు అమ్మ మరియతల్ని. అతి పరిశుద్ధమైన జపమాల మాత పండుగ. ఈ జపమాల మాత పండుగ అంటే అర్థం ఏంటి? పండుగ అంటే దెర్ ఈజ్ అ సెలబ్రేషన్. నా ఇంటిలో పిల్లలు పుట్టినప్పుడు సెలబ్రేషన్ ఉంటుంది. గర్భం ధరించినప్పుడు, అమ్మ తప్పుగా తీసుకోవద్దు, గర్భం ధరించినప్పుడు 7th మంత్లో కొంతమంది చేస్తుంటారు కదా, అవి ఇవి దాన్ని ఏమంటారు, శ్రీమంతం. ఎస్, శ్రీమంతం మంచి విషయం. అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఫాదర్ని వరిస్తే ఇంకా మంచిది. పక్కింటి వాళ్ళని, ఇంటింటి వాళ్ళతో పాటు ఫాదర్ని పిలువు. ఈసారి శ్రీమంతం చేసుకుంటే ఎవరైనా చేసుకోబోతున్నారు, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, శ్రీమంతం చేసుకుంటే ఫాదర్ని పిలువు, నన్స్ని పిలువు. తినడానికి 3 పూటలు ఫుడ్ లేకుండా రోడ్ల మీద ఉన్నారు కదా, వాళ్ళని పిలువు. కుటుంబస్తులు కాదు ఎక్కువ పిలిచేది నువ్వు నేను. దూర బంధువులని, ఆస్తిపాస్తులు అంతస్తులు కలిగి వజ్ర వైడూర్యాలతో తొలగతెగుతున్న వాళ్ళకి ఎందుకమ్మా నా ఫుడ్ పెట్టి వేస్ట్? తలుచుకోరాళ్ళు, వాళ్ళకి పెట్టు. పుణ్యమైన కార్యం అది, వాళ్ళకి పెట్టాలి. మనం ప్రతి విషయంలో కూడా మనం ఏది చేసినా దేవుడికి మహిమ కలగాలి. కానీ గర్భఫలం పొందుకున్నావా, ఇంకా అయిపోయింది, దేవుని మర్చిపోయాను. అప్పుల బాధలు పోయాయా, ఇంకా అయిపోయింది, దేవుని మర్చిపోయాను. మరియ తల్లి నీలాగా నాలాగా మోసము చేయలేదు దేవుణ్ణి, కపటము పన్నలేదు మరియ తల్లి, లూసిఫర్ లాగా అసూయ లేదు మరియ తల్లిలో. కేవలం నా కుమారుడు నా గర్భం నుండి పుట్టాడు, నా కుమారుడి రక్తాన్ని, తన యొక్క మాంసాన్ని తింటున్న నా బిడ్డలందరూ నా గర్భంలో పుడుతున్నారు. కాబట్టి ఆ గర్భాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. మనందరినీ ఆ తల్లి బయట పెట్టుకొని కాపాడతలేదు, గర్భంలో తన ఒడిలో. కరెక్ట్గా లిటరలీ చెప్పాలంటే ప్రసవ వేదన ఇది. మనం దేవుణ్ణి దూషించినప్పుడల్లా ఆ తల్లికి గుండెలో గుణపాలు దిగుతూ ఉంటాయి, వ్యాకుల మాత. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం, ఎందుకు జపమాల ప్రార్థన చేయాలంటే ఆ జపమాల ఆయుధం, ఆ జపమాలకి సమస్తము సాధ్యము. ఇది పవిత్రమైనది. పాపాత్ముడు ప్రార్థిస్తే దేవుడు వింటాడో లేదో మనకైతే తెలియదు కానివ్వండి, అంటే టైం ఉంటుంది దానికి కూడా. ఇంకా అతను చచ్చిపోయే టైం, ఇంకా పాపాత్ముడు ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడి గ్రేస్ వస్తుంది. అతను ఎన్ని పాపాలు చేసినా, చంపేంత పాపాలు చేసినా కూడా దేవుడి గ్రేస్ ఉంటుందండి. తప్పక దేవుడి కృప ఉంటుంది, దేవుడి అనుగ్రహం ఉంటుంది, దేవుడి దయ ఉంటుంది అక్కడ. మరి ఎంతో కొంత మంచిగా జీవించాలి అనుకుంటూ 7 దివ్య సంస్కారాలను మనం పాటిస్తూ ఫాలో అవుతూ జీవిస్తున్నానని చెప్పుకుంటూ బ్రతుకుతున్న మన బ్రతుకులు ఎందుకు అవిశ్వాసంలో ఉన్నాయి? మరి అంటే అబద్ధం ఉంది మనలో, అబద్ధం ఉంది మన జీవితంలో, మోసం ఉంది మన మాటలలో. మనల్ని మనమే అనుకోదు, దేవుణ్ణి మోసం చేస్తున్నానేమో, మరియతల్ని మోసం చేస్తున్నానేమో. లేదు, జపమాల ధ్యానించేటప్పుడు నన్ను నీవుగా మోసం చేసుకుంటున్నావు. ప్రార్థనకి సమయము లేదని, ప్రార్థన చేస్తే ఫలితం చూస్తాం, ప్రార్థన చేస్తే పరవశించిపోతాం, ప్రార్థన చేస్తే పరమానందం కలుగుతుంది. ప్రార్థన చేస్తే ఆ యొక్క పరమందున్న మన తండ్రి కదిలి రావడం కాదు, ఆల్రెడీ మనలోనే ఉన్నాడు కాబట్టి అనేక మంది బిడ్డల్ని కదిలిస్తాడు. నన్ను కదిలించిన తర్వాత అనేక మంది బిడ్డల్ని కదిలిస్తాడు. మొదటిగా నువ్వే కదలలేదు, నేనే కదలలేదు, ఎలా కదిలిస్తాడు? పక్కన ఉన్న వాళ్ళని కదిలియడు. సరెండర్ చేయాలి. మరియ తల్లి వల్ల నీ దాసురాలనయ్యా, విడిచిపెట్టకు, చచ్చిపోయేంత వరకు నేను పట్టుకుంటాను, కానీ పట్టుకోలేనేమో అయ్యా, ఈ లోకాన్ని చూస్తే భయం వేస్తుంది తండ్రి అని ఆ దేవుణ్ణి అడిగేటప్పుడు నేను దాసురాలనయ్యా అని చెప్పిన మరియ తల్లి మాటని గుర్తు చేసుకుంటాను. చూడండి, పవిత్రమైన ఆ తల్లిని గుర్తు చేసుకోవడం ధన్యత్వం మనకి. అందుకే తరతరంలో వారు అతన్ని ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మనము రోజరీ
అని ఈ యొక్క బంచ్ ఆఫ్ బీడ్స్ అంటే మనకి రోజుని తీసుకుంటే ఒక క్వశ్చన్ మనకి పరిశుద్ధమైన జపమాలలో ఎన్ని పూసలు ఉంటాయి? జపమాలలో 5 గుర్తుల జపమాలలో అక్క ఓకే అక్క ఓకే గ్లోరిటీ. అవును, మన పరిశుద్ధమైన జపమాలలో 53 కాదు 59 పూసలు ఉంటాయి. 59. అయితే ఈ 59 పూసలకి చూడండి, రోజరీ ఈజ్ ఎ బంచ్ ఆఫ్ బీడ్స్. జపమాల అనేది అనేక పూసల గుత్తి సముదాయం. దీనికి అర్థం ఏంటి? బీడ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ పూసలని బీడ్స్ అంటాం, ఓకేనా? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ నుంచి బేడే అని అంటారు, లాటిన్ వర్డ్లో. అంటే దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే తెలుగు పదం ఏంటంటే ప్రార్థనలు, విన్నపాలు, విజ్ఞాపనలు అని అర్థం. మోషే గారు చేసిన ఆ రోజు విజ్ఞాపన ప్రార్థన. మరియ తల్లి ఇప్పటికీ పరలోక రాజ్యంలో ఉండి చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. అంతెందుకు, సర్వశక్తివంతుడైన ఎల్ షడ్డాయ్ అని పలుకుతున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఒకే రూపాన్ని మనం చూస్తున్నాము. యేసయ్య ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఈ జపమాల ఎప్పుడు జపమాలకున్న పరిశుద్ధత పరిశుద్ధంగానే ఉంటుందమ్మా. నిన్ను నన్ను బట్టి అది అపరిశుద్ధంగా అవ్వదు. మనం అపరిశుద్ధంలో అంతే, తల్లి ఎప్పుడు అవ్వదు. ముట్టుకున్నంత మాత్రం జపమాల అపరిశుద్ధం అవ్వదు. ఆ జపమాలకు ఉండాల్సిన కృప, గ్రేస్ అన్నీ కూడా ఒక అభిషక్తుడు మనకి జపమాల పట్టుకొని దీవించి ఇచ్చినప్పుడు దాని మీదకి అనాయింటింగ్ అభిషేకం దిగొచ్చింది ఆల్రెడీ. ప్రధాన యాజకుడు మన యేసయ్య కాబట్టి దేవుడే దీవించిస్తున్నాడు. కానీ ఈ జపమాలను మనం ఎలా చెప్తూ ఉన్నాం? విధేయతతో, వినయముతో చెప్తున్నామా? చేస్తాడులే దేవుడు, చేస్తాడులే దేవుడు చెప్పితే ఎవరు చేస్తారు? నాకు చెప్పితే ఎవరికి చేస్తారు? పొద్దున్న లేసి 3 గంటలు లేసి ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు చేయడు? ఇది వద్దు. నీ నా ప్రార్థన దేవుడికి వద్దు. లిటరల్లీ చెప్పాలంటే నీ నా స్తుతులు దేవుడికి వద్దు. స్తుతుల సింహాసనం పైన ఆసీనుడై ఉన్న తండ్రి ఆ యొక్క పరలోక రాజ్యంలో వేల వేల లక్షల కోట్ల దేవదూతల మధ్యలో పరిశుద్ధులు 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 అని కొనబడుతున్న ఆ తండ్రికి నీ నా స్తుతులు కావాలా? అవసరం లేదు. కానీ కృతజ్ఞత ఉండాలి. ఎందుకు? నువ్వు నేను బ్రతకాలంటే ఒక్కరు ఏదైనా సహాయం చేసినప్పుడు, ఇప్పుడు నువ్వే ఉన్నావు, నేనే ఉన్నావు, ఎవరన్నా ఆకలితో ఉన్నప్పుడు ఆ బిడ్డ వచ్చి అడిగినప్పుడు ఒక ముద్ద అన్నం నువ్వు నేను ఒకవేళ దానం చేస్తే దేవుడు కృప చొప్పున యేసునామములో దానం చేసినప్పుడు ఆ బిడ్డ ఒక మాట అంటాడు, నీ యొక్క కడుపు దీవించునుగాక అంటాడు. అన్యుడే, క్రైస్తవుడు కాదు చాలామంది. నీ యొక్క గర్భం దీవించునుగాక అమ్మ దేవుడు అంటాడు. నేను విన్నదే నేను చెప్తున్నాను. నీ బిడ్డను దీవించునుగాక అంటాడు. అడుక్కునే వాళ్ళు పక్కన రోడ్ల పైన ఉన్నప్పుడు, చర్చి దగ్గర బయట నుంచి వస్తున్నప్పుడు 2 రూపాయలు ఇస్తావు, 3 రూపాయలు ఇస్తావు. నీకు నాకు లక్షలున్నా కూడా 10 రూపాయలు కూడా తీసి ఇచ్చాము ఒక్కొక్కసారి. 2 రూపాయలు రూపాయి ఇస్తాం కదా, దాన్ని చూసి ఆ బిడ్డ దీవిస్తాడు. దీవెన, దేవుడి దీవెన అది. ఆ బిడ్డ ఎంత అవసరంలో ప్రార్థించాడు. అలాగే నువ్వు నేను కూడా పరిశుద్ధమైన జపమాలను పట్టుకున్నప్పుడు ఇలాంటి తగ్గింపు ఉండాలి. తల్లి నా దగ్గరికి వస్తుంది, సర్వశక్తిమంతుని కన్నా ఆ తల్లి నా దగ్గరికి వస్తుంది. ఎంత విధేయత ఉండాలి మనలో, ఎంత వినయం ఉండాలి. శక్తి సరిపోవట్లేదా? అమ్మా 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 అమ్మా. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని చూస్తున్నాం. అమ్మ అని పిలిస్తే పలకం చాలామంది. అయ్యా అని పిలుస్తాడు, పలకము. రూపాయి ఉన్నప్పుడు ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఎందుకు తిప్పించుకుంటావు వెనక? అలాంటప్పుడు ఆయననే ఒకసారి కాకపోతే ఒకసారి చూసావే. ఆ తల్లి ఆ కుమారుడి యొక్క ప్రేమ, ఇది అగాపే లవ్, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమని ప్రకటిస్తున్న ఈ పరిశుద్ధమైన జపమాల, ఆ యొక్క బంధము, పేగు సంబంధం. కరెక్ట్గా చూడండి, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి, తప్పుగా అనుకోవద్దు. ఎవరు చెప్పలేదు, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. నేను జపమాలను పట్టుకున్నప్పుడు, నా గర్భం మీద ఇలా పెట్టుకున్నప్పుడు నాకు పొట్ట చుట్టూరా వస్తుంది ఈ యొక్క 5 గుర్తుల జపమాల. ఈ యొక్క క్రాస్ నాకు బొడ్డు కింద వస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే కనెక్షన్. అమ్మా కరెక్ట్గా ఆలోచించండి, పరిశుద్ధంగా ఆలోచించండి, అపవిత్రంగా కాదు. పరిశుద్ధమైన జపమాలను మనము పొట్ట మీద పెట్టుకుంటాం. ఇప్పుడు మనం స్లీవ్ అని పెట్టుకోమా అండి, స్వస్థత కావాలని? అవునా? ఎస్. అలా పెట్టుకొని పడుకున్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, దేవాదేవుడు ఆ తల్లి మనందరికీ యేసు ప్రభువుని ఇచ్చేసింది కదా, పేగు బంధము. ఇది ఒక పేగులాగా కనబడుతుంది నాకు. పరిశుద్ధమైన పేగు, పరిశుద్ధమైన దేవుడి యొక్క ప్రేమ, పరిశుద్ధమైన ఆ తల్లికి కుమారుడికి మధ్యలో ఉన్న సత్సంబంధం. ఇంత పరిశుద్ధత గర్భం నుండి మనకిచ్చింది.
గర్భం చుట్టూరా ఎన్నో బాధలు, ఎన్నో వ్యాకులాలు. కానీ వాటన్నిటిని పక్కకు పెట్టి నా ప్రియమైన కుమారుని నేను కాపాడుకోవాలని గర్భంలోనే కాదు గుండెలో కూడా మోసింది. ఆ తల్లి నామాన్ని ఉచ్చరించడానికి మనం ఎందుకు బాధపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు ప్రకటించకుండా ఉండాలి? కాబట్టి ఈ తల్లి విజ్ఞాపన చేస్తే దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. ఎందుకంటే ఆ తల్లి నీలాగా నాలాగా నీ కోసం నా కోసం ఒక్కరి కోసం బాధలు పడలేదు. ప్రపంచం కోసం కన్నీరుని కార్చింది, ప్రపంచం కోసం రక్తాన్ని కార్చింది, ప్రపంచం కోసం తన గర్భాన్ని ఇచ్చేసింది. కాబట్టి ప్రపంచం కోసం నింద అవమానాలు పడింది. కాబట్టి దేవుణ్ణి కనడం కోసమే తన బ్రతుకుని నిర్ణయించుకుంది. కాబట్టి దేవుడి చిత్తమే నా చిత్తం అనుకుంది. కాబట్టి నేను వెలుగు దిరను అని అనుకుంది. కాబట్టి ఈ ప్రపంచానికి దేవుడు ఆ తల్లిని ఆశీర్వకరంగా మార్చాడు. దేవుడి తల్లి నీ తల్లిని స్వీకరించు అని యోహాను గారితో చెప్పాడు. తీసుకెళ్ళాడు. యోహాను దీవింపబడ్డాడు. దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను. ఇప్పుడు దర్శన గ్రంథం మొత్తం రాశాడు. దర్శన గ్రంథము కన్నతల్లిన కథోలిక శ్రీసభలో ఎవరైనా వివరించాలంటే కింద మీద పడతారు. ప్రొటెస్టెంట్స్ వర్గాలు అయితే ఇంకా మొత్తమే ఉండదు నాలెడ్జ్. రాసిస్తాను నేను. వాళ్ళు చెప్తున్న మొత్తం అవదాలే. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మరియ తల్లి ఉంది. మరియ తల్లి కాదు సంఘం అంటారు. సంఘము కూడా ఉంది అందులో, కానీ మరియ తల్లి కూడా ఉంది అక్కడ. ఇది మర్చిపోద్దు. కాబట్టి మనందరికీ జ్ఞానానికి అందని దర్శన గ్రంథం ఎక్కడ? ఆ జ్ఞానాన్ని చూసిన, దర్శనాన్ని చూసిన మరియ తల్లిని చూస్తున్న యోహాను గారు ఎక్కడా? ఎందుకు యోహాను గారికే ఆ దేవాదేవుడు దర్శన భాగ్యం ఇచ్చారంటారు? ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టమైన వ్యక్తి ఉన్నారనుకోండి, మనం అంత గొప్పలం కాదండి, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గొప్ప తల్లి ఎవరో మనకి సాయం చేసి 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 ప్రార్థనలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనేకమైన విషయాలు మనకి బోధించి సడన్గా చనిపోతే ఒక గురువే తీసుకోండి, ఎంత బాధపడతాం మనం. తిరిగి వస్తే బాగుండయ్యా అని కూడా ప్రార్థన చేస్తాం దేవుణ్ణి. అయితే అతని గురించి మర్చిపోకుండా ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనం ఇవ్వకపోతే ఏం చేస్తాడు? అందుకే యోహాను గారు ఎంత ప్రియముగా, ఎంత సొంత తల్లిగా ఆ తల్లిని చూసుకున్నాడంటే, ఆ తల్లి ఇంకా నాకే జన్మనిచ్చినంతగా ఆ దేవాతి దేవుడి యొక్క మాటకి లోబడి కట్టుబడి జీవించాడు, ప్రవర్తించాడు, అదే ప్రకటించాడు. కాబట్టి ప్రేమించాడు. కాబట్టి దేవుడి యొక్క వాగ్దానాన్ని దేవుడు ప్రపంచంలో ఎవరికి లేని అదృష్టాన్ని యోహాను గారికి మాత్రమే 22 ఆ యొక్క అధ్యాయాలు ఆ యొక్క చూసి రాసే కృపను దయచేశాడంటే అందులో ఉన్న మర్మాలు ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తం కనిపెట్టడానికే ప్రయత్నిస్తుంది. అని అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఎందుకు? దర్శనాన్ని చూస్తుంది యోహాను గారు, మనం చూడట్లేం. ఆ దేవుని చూస్తుంది యోహాను గారు, మనం చూడలేకపోతున్నాం. తల్లి గొప్పతనాన్ని చూస్తుంది యోహాను గారు, మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆ బిడ్డ దేవుడి యొక్క మాటకి లోబడి తల్లిని స్వీకరించేశాడు. అయిపోయింది. ఇక ఎవరు వచ్చి చెప్పినా నేను నమ్మా, నాకు దేవుడు చెప్పాడు, నేను చేస్తాను అంతే, దేవుడి చిత్త ప్రకారం. ఇంకా నువ్వేంటి, పక్కింటోళ్ళేంటి, ఎనికింటోళ్ళు ఎవరు వచ్చినా నేను వినను. ఎందుకంటే సత్యము ఒక్కసారి మనల్ని స్వతంత్రుని చేసినాక బానిసత్వంలోకి, అవిశ్వాసంలోకి, అసత్యంలోకి వెళ్తున్నామంటే ఇంకా నీలాగా నాలాగా ఇంకెవరు ఉండరండి ప్రపంచంలో దుర్మార్గులు, దేవుడికి ద్రోహం చేసే ద్రోహి యూదా ఇస్కారియోతు అనగా. అంతగా దుర్మార్గులు ఎవరుండరు ఇక ఈ ప్రపంచంలో. లూసిఫర్ని కూడా కొద్దిసేపు మనం పక్కన పెట్టొచ్చు, ఇంకా మనంతా దుర్మార్గులు ఉండరు. మరియ తల్లి జపమాల ప్రార్థన నిజంగా నిష్ఠగా చేయకుండా, దేవుడి యొక్క స్లీవ మార్గాన్ని నిజంగా విగ్రహం కాదని, నిజమైన నా దేవుడు చచ్చిపోయాడు, నాకు రూపాన్ని ఇచ్చాడు, ఈ రూపంలో నేనే ఉన్నాను, నా రూపాన్ని కోల్పోకుండా ఉండడానికి ఆ దేవాదేవుడు ఈ పరిశుద్ధమైన రూపాన్ని నాకు ఇచ్చాడు, నా కళ్ళ ముందు నేను నిలుపుకుంటున్నాను. దావీదన్నాడు, నిలుపుకుంటుంది దేవుణ్ణే, నిలుపుకుంటుంది ఆ దేవుని కన్న తల్లినే, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాళ్ళనే, సర్వాన్ని కదిలించిన వాళ్ళనే మనం స్తుతిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన ఈ తల్లి పరిశుద్ధమైన బాలయేసుని ఎత్తుకొని దర్శనాలు అనేకం ఇచ్చింది. యేసయ్య దర్శనం ఇవ్వలేకనా? ఇస్తాడు. తల్లి గొప్పతనం ఎలా ప్రకటించేది ప్రపంచానికి? అనేక పేర్ల ద్వారా ప్రకటించేశాడు. ప్రకటించినవి ప్రకటించడానికి ఏంటండి మనకి శక్తి సరిపోవట్లేదు. ప్రకటించింది నిజమని సత్యమని చెప్పడానికి ఏంటండి మనకి జ్ఞానం సరిపోవట్లేదు. అడగట్లేము దేవుణ్ణి, అడగాలి. అడుగు పొందుకుంటావు. పరలోక రాజ్యం గురించి దేవుని అడగమంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ అడుగుతాం, మర్చిపోతాం. దేవుడు ఇప్పుడు అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్, నీకు నాకు దేవుడు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఓకేనా? ఉండకుండా ఉండును కాక ఇప్పటి నుంచి 50 నెలలు ఆ దేవుడు చిత్తం అయితే ఆర్థిక సమస్య ఒకటి పోయింది, ఎన్నో లక్షలు పే చేయాలి ఎవరికో, పోయింది. మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు నేను ఏం చేస్తాను తెలుసా?
ఇంకో ప్రార్థన విన్నపం తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇలా వేస్తాం. వేసి చెయ్యయ్యా ఇది అయిపోయింది. పాప ఉంది, పెరిగి పెద్ద అయింది, అయ్యా చదువయ్యా అంటావు, చదువు మంచిగా రిజల్ట్ వచ్చింది. అయ్యా పెళ్ళయ్యా అంటావు, మంచి భర్తను తీసుకురాయ్యా అంటావు, ఇచ్చాడు దేవుడు, అయిపోయింది. అయ్యా పెళ్ళై ఒక సంవత్సరం అయిందయ్యా, లేదంటే 10 ఏళ్ళు అయిందయ్యా, పిల్లలు లేరయ్యా అంటావు, ఇచ్చాడు దేవుడు, అయిపోయింది. అయ్యా పిల్లలు పుట్టారయ్యా, అయ్యా పిల్లలకి నామకార్థం చేయాలయ్యా, పేరు పెట్టయ్యా, అయిపోయింది. ఆ పిల్లలు 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 పుట్టి చచ్చేంత వరకు మన యొక్క ప్రార్థన విన్నపాలు ఆగవు. మరి దేనికోసం పుట్టాం మనమందరం పరలోక వారసులమంట, వాసులమంట, స్వర్గలోక వారసులమంట. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదంట. ఈ లోకంలో మనము ప్రయాణికులం మాత్రమే అని మన పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారా లేదా? యాత్రికులమని. అవును. మరి ఎలాంటి జీవితం నువ్వు నేను జీవిస్తున్నాం? ఆ తల్లి ఎలా జీవించింది? కాబట్టి ఆ దేవాదేవుడు ఆ తల్లి గురించి చూడండి, ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జపమాల భక్తిని మరి ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? మొట్టమొదటిగా 11వ శతాబ్దంలో. 11వ శతాబ్దం అంటే అప్పటికి ఇంకా మన మార్టిన్ లూథర్ గారు లేరు. అంటే మన డినామినేషన్ చేశారు కదా, వర్గం విడగొట్టారు కదా, ప్రొటెస్టెంట్ సంఘంలాగా వర్గంలాగా, వారు లేరు, పుట్టలేదు ఆ వ్యక్తి అప్పటికి. అయితే ఇక్కడ ఎవరు పుట్టారో చూద్దానండి. డొమినిక్ గారు ఆగస్టు 8వ తారీఖున మనం పండుగను కొనియాడుతున్నాం, మన కనతనైన కథోలిక శ్రీ సభ. వారు ఎప్పుడు పుట్టారంటే క్రీస్తు శకం 1170వ సంవత్సరంలో పుట్టారు. అయితే ఈ యొక్క డొమినిక్ గారి యొక్క తల్లి పేరు చెప్పబడుతుందండి. చూడండి, ఇక్కడ కూడా చూడండి. ఇది కోయిన్సిడెన్స్ కాదమ్మా, ఇది కోయిన్సిడెన్స్ కాదు. తల్లి పునీతురాలు, తన పేరు జోన్ ఆఫ్ ఆజా. జోన్ ఆఫ్ ఆజా. తండ్రి పునీతుడు కాదు అని చెప్తుంది ఇక్కడ ఫెలిక్స్ గుజ్మన్. అయినప్పటికీ అతని పేరు చెప్తుంది చరిత్ర. అంటే చరిత్ర మాట్లాడితే ఇలా ఉంటుంది. ఒకవేళ నీ గురించి నా గురించి మాట్లాడుకుంటే ఎవరైనా పరిశుద్ధంగా మనం జీవించి చచ్చిపోతే దేవుడి కృప వల్ల, దేవుడి మహిమ వల్ల, దేవుడి చిత్తములో ఇక్కడ పేరు ఆగదు. మన వెనక తరాలు వెళ్తాయి, ముందు తరాలు వెళ్తాయి. మరి తల్లి తరతరంలో వాళ్ళ ధన్యురాలంటే ఆ తల్లికి ముందెవరు ఉన్నారు? అన్నమ్మ జోక్యం ఉన్నారు. ఆ తల్లికి తర్వాత ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. ప్రపంచం మొత్తం కూడా ప్రకటిస్తుంది. నీ నా పేరు పలికితే ఆమె పేరు ఎందుకు తీస్తున్నావు అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజులలో. నా పేరు బ్లెస్సింగ్గా లేదు, ఒక ఆశీర్వాదక నామంగా లేదు, శాపవచనంగా వాడుతారు కొంతమంది. ఎందుకు? మనం మాట్లాడిన మాటలు, మనం జీవించిన జీవిత విధానం, మనం అంటున్న ఆలోచనలు. కాబట్టి ఇక్కడ ఉన్న మన పునీత డొమినిక్ గారి గురించి మాట్లాడగానే తన తల్లి పునీతురాలు అని చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మన పునీత జోన్ ఆఫ్ ఆజా గారి యొక్క గర్భంలో డొమినిక్ గారు ఉన్నప్పుడు కుక్క పిల్లలాగా కనబడ్డారంట. అప్పట్లో మరి స్కానింగ్లు అవి ఇవి లేవు కదా, మరి ఎట్లా తీశారో నాకు కూడా తెలియదండి. ఈ ప్రశ్న ఇంకా దేవుడే ఇవ్వాలి మనకి ఆన్సర్. మరి ఎలా తీశారో మనకు తెలియదు, కానీ కుక్క పిల్లగా మేబీ తనకి దర్శనంలో కనబడింది, మేబీ రాసుకున్నారు ఏమన్నా పుస్తకంలో, మనకు తెలియదు. అయితే తనకి ఆ బిడ్డ కుక్క పిల్లలాగా కనబడ్డారంట గర్భంలో ఉన్నప్పుడు. అయ్యో ఇదేంటి అనుకుందంట. సరే, ఏళ్ళు గడుస్తున్నాయి, అయిపోయింది. డొమినిక్ గారు తన 14వ ఏట, వినాలి దయచేసి, చరిత్ర లేకపోతే విశ్వాసం మిగలదు. చరిత్ర లేకపోతే తరతరాలకి ఇంకా మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచలేము, ప్రకటించలేము. కాబట్టి వినాలి. విశ్వసించకుండా వినకుండా ఏం ప్రకటిస్తాం, ఏం చేయలేం. కాబట్టి దయచేసి వినాలి. డొమినిక్ గారు తన 14వ ఏట పట్టుదలతో, శ్రద్ధతో తత్వశాస్త్రం, వేదాంత విద్య 10 ఏళ్ళు చదివి పండితుడయ్యాడు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో ఉన్న ముద్దు బిడ్డ అయిన పునీతుడైన డొమినిక్ గారు 14 సంవత్సరాలు ఉన్నప్పుడే 10 ఏళ్ళు చదివాడంట పరిశుద్ధమైన గ్రంథము. అప్పటికే ఉన్న పాత నిబంధన అనుకుంటే, లేదంటే కొత్త నిబంధన కూడా ఉండొచ్చు, లెటర్స్ ఫామ్స్లో, ఒక కాగితాల రూపాలలో ఉంది. ఇట్లా బైబిల్ మొత్తం కంప్లీట్గా లేదు అప్పటికి. కాబట్టి అంటే ఎంత ప్రయాసపడ్డాడు చూడండి. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం ఈ రోజులలో? పట్టుదలతో, శ్రద్ధతో దేవుడి యొక్క ఆ యొక్క దేవ రహస్యమును తెలుసుకోవడానికి బిడ్డ ప్రయాసపడుతున్నాడు. 10 ఏళ్ళు పండితుడు అయ్యాడంట, 10 ఏళ్ళు చదివి. మన వర్గాలలో ఉన్నట్లు ఒక సంవత్సరం చదువుతాను, 2వ సంవత్సరంలో వెళ్ళి చర్చి కడతాను, 3వ సంవత్సరంలో వెళ్ళి నేను కన్న పిల్లలు మొత్తం స్టేజ్ల మీద నిలబెడతాను. ఇది పరిచర్య, ఇది నిస్వార్థమైన పరిచర్య అంటారా? దీన్ని దేవుడి కోసం నిలబడేదాన్ని నిస్వార్థమైన పరిచర్య అంటారా? కుటుంబం కోసం, కుటుంబం కట్టబడాలి అని, ఆ యొక్క ఆర్థిక సమస్యలే ఉండకూడదు అని, ఆర్థిక సమస్యల కోసం 10వ వంతు అడిగేవారిని
నిస్వార్థమైన ప్రార్థన లేదంటే నిస్వార్థమైన పరిచర్య అంటారా? ఒకసారి ఆలోచించుకోండి. మనకే చెల్లుతుంది. మన హృదయాల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటూ వాక్యం విందాం. 10 ఏళ్ళు చదివిన మన ఈ డొమినిక్ గారు క్రీస్తు శకం 1199లో గురు పట్టాభిషేకం పొందుకున్నారు. 1204 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో లంగు ఎడెకో పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ క్రైస్తవ మతముకు విరుద్ధముగా చెప్పబడుతున్న దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతాల పట్ల బహుగా దుఃఖించారు. ఇక్కడ నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. మనమందరం ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలి. అదేంటంటే, ఇక్కడ డొమినిక్ గారు ఒక వ్యక్తే, పునీతుడు కాకముందు విషయం. ఆ తల్లి గర్భాన పుట్టిన ఒక మనుష్యుడే. నాకు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలందు అవగాహన కలగాలి అని ప్రపంచాన్ని మొత్తం చదివి కూర్చోలేదు ఖాళీగా. లేదంటే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, నేను ఇలా జీవించాలి అలా జీవించాలని వ్యామోహములతో బ్రతకలేదు. గురు పట్టాభిషేకం అనేది, గురుతత్వం అనేది అమూల్యమైనది. ఇది ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, దేవుడికే తెలుసు కాక, ఉండవు కూడా, పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదు కాబట్టి ఈ ఉన్న ఒక్క జన్మని దేవుడి కోసం ఉపయోగించుకొని నా జీవితము ఎందుకు, ఇది వ్యర్థము, ప్రపంచం మొత్తము కూడా ఆ యొక్క మన పౌలు గారు అన్నారు కదా, పిచ్చి కాగితములతో పిచ్చి దానితో సమానం అన్నారు. అంటే ఏంటి దానికి అర్థము అంటే, మనం ఎన్ని చేసినా ఈ లోకంలో దేవుడి యొక్క చిత్తము లేకుండా తెలుసుకోకుండా బ్రతకడమే అన్య జీవితం. క్రైస్తవుడు అయినప్పటికీ, కథోలికుడు అయినప్పటికీ, కథోలికేతరుడు అయినప్పటికీ కూడా దేవుడి చిత్తము చేయకపోవడమే అసలైన ఘోరమైన లూసిఫర్ చేస్తున్న పని. తెలిసి కూడా చేయలేకపోవడం, తెలిసి కూడా దేవుడి సన్నిధి నుంచి రావడం, తెలిసి కూడా అసూయతో రగిలిపోవడం, తెలిసి కూడా ధన వ్యామోహంలో చిక్కుకోవడం. కాబట్టి పునీత డొమినిక్ గారి ద్వారా దేవాదేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆయన ఈ లోకంలో కావాల్సిన మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం ఏడవలేదంట. నన్ను గురువుని చేశావయ్యా, నీ చిత్తం ఇది ఉందని నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, క్రైస్తవ మతానికి విరుద్ధముగా ఎన్నో దుర్బోధనలు వస్తున్నాయి, తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి అని ఏడ్చాడంట బిడ్డ డొమినిక్ గారు. నువ్వు నేను ఏడుస్తాం కదా, పక్కింటోడు బాగుపడ్డాడు, వెనకింటోడు బాగుపడ్డాడు, ఇంకెవరో బాగుపడ్డారు, నేను ఎప్పుడు బాగుపడతాను యేసయ్యా అనే పాటలు పాడతాం మనం. కానీ ఎప్పుడు కూడా నేను ఇప్పటి వరకు బ్రతికున్నానయ్యా, నన్ను బాగుపరిచావు, అనేక సమస్యల నుంచి నన్ను బ్రతికించావు, అనేక ఘోరమైన ప్రమాదాల నుండి నన్ను కాపాడావు, గాడి నుంచి నా పక్కనే పెట్టావు, నీ సర్వస్వాన్ని నాకు ఇచ్చేసావు, నీ సమస్తమైన నీ తల్లిని నాకు ఇచ్చేసావు, నీ యొక్క సమస్తమైన నీ యొక్క రక్త శరీరాన్ని కూడా పంచిచ్చేసావు, నీ దగ్గర ఇంకా ఏమీ లేదు నాకు ఇవ్వడానికి, మొత్తం ప్రేమ కూడా నువ్వు నాకు ఇచ్చేసావు, నాలోకే వస్తున్నావు. అయితే నేను ఇప్పుడు నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా అని ఎప్పుడైనా మనం ఏడ్చామా? మన ఏడుపులు పక్కింటి వాళ్ళ మీద కాకుండా యేసయ్య ప్రేమ కోసం మనం ఎప్పుడైనా ఏడ్చామా? ఇలా మన డొమినిక్ గారి వలె సిద్ధాంతాలు కొట్టివేయడానికి, దుర్బోధలు కొట్టివేయడానికి మనం ఎప్పుడైనా ఏడ్చామా? ఏడవాలండి, అది నిజమైన క్రైస్తత్వం. అందరూ అంటారు నేను క్రైస్తవుని అని. ఈరోజు మక్కబీలు రాసిన మన గ్రంథంలో వచ్చారు కదా, అందరూ వచ్చి చంపేస్తుంటే, గుండెల మీద తంతుంటే, గుండెల్లో కత్తులు దించుతుంటే, ఘోరమైన మృగాలకి ఆహారంగా వేస్తుంటే అయినా పర్లేదన్నారు, వెనక్కి వెళ్ళలేదు. నువ్వు నేనైతే అక్కడి నుంచి పరిగెడతాం. వద్దొద్దు, ఈ దేవుడు వద్దు, మీ దేవుడా, పేరు చెప్పండి. అంతెందుకు, ఓటు హక్కు వచ్చిన తర్వాత మనము నోటికి అమ్ముడు పోయి ఓటు హక్కుని అమ్ముకుంటాం. మన జీవితాల్లో ఒక జీవితం. మళ్ళీ పక్కింటి వాడికి చెప్తావు, ఎన్నికింటి వాడికి చెప్తావు, నీ భర్తకు చెప్తావు పునీతుల మాటలు. వింటాడా? వింటుందమ్మా నీ బిడ్డ? వినదు. నువ్వు నేనేం చేస్తున్నాం? ఇక్కడ రాజరికాలు నడుపుతూ ఉన్నాం ఈ లోకంలో. నోటికి అమ్ముడుపోయే నువ్వు నేను, నీ ముఖం నా ముఖం, ఓటుకు అమ్ముడుపోతూ ఉన్నాము. కరెక్ట్ రాజ్యాంగం గురించి మనకు తెలియదు, కానీ కథోలిక శ్రీ సభలో ఉన్న పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మర్మాలు మనకు అర్థం కావాలి. మళ్ళీ దేవుడు మనం చెప్పగానే మన ప్రార్థన వినపాలని వినాలి. సారీ టు సే, దీనికే అమ్ముడుపోతున్నావు, రేపు దేవుడు ఓటికి అమ్ముడుపోతున్నావు. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక, అయ్యో ఒక పూట తిండి వస్తుందేమో అండి, వాళ్ళు 500 ఇస్తున్నారు, అక్కడ పోయి జెండాలు పట్టుకుంటే 1000 ఇస్తారేమో అండి, రిట్రీట్కి రమ్మను వస్తుందేమో ఆ బిడ్డ, రాదు.
శారీరకంగా ఆత్మని, శారీరకంగా నాకు తిండి దొరుకుతుందని వచ్చానండి నా బిడ్డల కోసం అంటుందేమో, కానీ ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి అని ఏ బిడ్డ కూడా రిట్రీట్కి రాదు. జెండాలు ఎత్తుకొని యేసయ్య నామమును ధ్వజమై ఉన్నాడు మన యేసయ్య. ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయంటే తెలిసిన దాన్ని ఇంకా మనం జీవించలేకపోతున్నాం కాబట్టి. వాక్యము వచ్చు, అందరికీ వచ్చు వాక్యం, పాటించే వాళ్ళు లేరు నాతో సహా. అందుకు దేవుడు బాధపడుతూ, ఆ తల్లి బాధపడుతుంది కాబట్టి డొమినిక్ గారికి ఆ దేవాదేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఈ తప్పుడు సిద్ధాంతాలు, దుర్బోధలు వింటున్న డొమినిక్ గారు బహుగా దుఃఖించారు. అప్పుడు ఒక శాఖ లేచింది, ఒక సిద్ధాంతం లేచింది. అంటే ఒక దుర్బోధ స్టార్ట్ అయింది, ఇంకొక సిద్ధాంతం మొదలైంది. అదేంటంటే అల్బీ జెసెన్సన్ అనే ఒక మత శాఖ వారు ముందుకొచ్చారు. ప్రజల్ని మొత్తం పెడద్రోవ పట్టిస్తున్నారు. కథోలిక శ్రీ సభలో ఉండాలి, దేవుడి దేవాలయము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, మనం ఇలా జీవించాలి అని మన డొమినిక్ గారు చెప్తూ ఉంటే కథోలిక విశ్వాసాన్ని పక్కకు పెట్టేసి దూషిస్తూ, గురువులను కూడా విమర్శిస్తూ, మీరు యేసు ప్రభు మేరీమాత గర్భాన జన్మించలేదని బోధిస్తూ వారి యొక్క బోధనకు అలవాటు పడ్డారు ఈ యొక్క ప్రజలు. అదేవిధంగా అల్ఫోనిజం అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఏంటంటే శరీరం సాతాను కాబట్టి యేసయ్య నిజమైన దేవుడు కాదు, సాతాను. యూదుల ఆచారం ఉంది కదా, ఇది ఉంది. అందుకే వీళ్ళు ఏమన్నారంటే యేసయ్య విగ్రహం స్వరూపం కాదు, యేసయ్య నిజంగా ఈ లోకానికి రాలేదు. ఇదండి వాళ్ళు చేస్తున్న దుర్బోధ. యేసయ్యని పట్టుకున్న వాడికి, నమ్ముకున్న వాడికి అర్థమవుతుంది విగ్రహం అంటే అర్థం ఏంటి. విగ్రహం అంటే అర్థం ఏంటి? నీలో నాలో ఉన్న వ్యభిచారపు తలంపులు, ఆ యొక్క దాన్ని ఏమంటారండి, అంతస్తుకి ఎక్కాలి అంటే ఈ యొక్క లోక ఆశలు, ఆ యొక్క దాన్ని త్యజించలేకపోవడం అండి వ్యభిచారం అంటే. ఈ లోక వ్యభిచారములో, ఈ లోక వ్యామోహములో, ఈ లోక పాపములో, మన యొక్క జీవిత పాపములో మనం పడిపోవడం విగ్రహారాధన. లిటరలీ చెప్తే ధన వ్యామోహం విగ్రహారాధన. నిన్ను నీవుగా, నన్ను నేనుగా స్తుతించుకోవడం విగ్రహారాధన. దేవుని మొట్టమొదటి స్థానాన్ని తీసేసి దొంగలించి లూసిఫర్లాగా నువ్వు నేను దేవుడి యొక్క మహిమను దొంగిలించి సాక్ష్యాలు చెప్పుకోకుండా, ప్రజలకి ఎవరికి కూడా ప్రకటించకుండా, నా జీవితం ఇక ఇంతే, ఈ బ్రతుకు మారదు అని నీకు నీవుగా బోధించుకోవడం విగ్రహారాధన. నిన్ను నీవుగా ముందు పెట్టుకోవడం విగ్రహారాధన. నీ భర్తను ముందు పెట్టడం విగ్రహారాధన. నీ బిడ్డని పెట్టడం విగ్రహారాధన. ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళని ముందు పెట్టడం విగ్రహారాధన. ఎక్కడైనా ఏదైనా జాబ్ చేస్తుంటే అక్కడ ఉన్న ఆఫీసర్ని ముందు పెట్టి ఆయన పూజిస్తున్నావేమో విగ్రహారాధన. స్తుతులను పలుకుతున్నావేమో, ముఖ స్తుతులు జాబ్లో ఉంచాలని. దేవుడేడి మొట్టమొదటి స్థానంలో ప్రయారిటీ షుడ్ గివెన్ టు గాడ్. దేవుడికి దేవుడు ఇచ్చేశాడు యేసయ్యకి. అది ఇవ్వకపోతేనే అది బంధకం. మన పాపాలే మనకి చుట్టుకుంటూ ఉంటాయి. యేసయ్య ఏం చేయలేదు, అన్నిటికీ డెలివరెన్స్ ఇచ్చి కూర్చున్నాడు. దాన్ని స్వీకరించడం ఇంకా మనలోనే ఉంది. అన్నిటిని పెట్టిన తర్వాత ఇంకా ఏంటి మనకి బాధ? అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి మనకి బాధ చదవడానికి? జపమాల మన చేతిలో ఇప్పుడు ఉంది. ఏంటి మనకి బాధ జపమాల ధ్యానించడానికి? అన్నీ చేస్తానండి, ఇది మాత్రం చేయనండి, టైం లేదండి. దొంగవాడు సమయాన్ని దొంగిలిస్తున్నాడు మన దగ్గర నుండి. అట్లా అని వాడి మీద వేయడం కాదు 24 గంటలు. దెర్ ఈజ్ ఎ విల్ పవర్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఒక మానవుడు అంటే, మానవత్వం అంటే దెర్ ఈజ్ ఎ విల్ పవర్ ఇన్ బిల్ట్. ఒక తల్లి గర్భం నుండి నువ్వు నేను పుట్టామంటే దేవుడు మనకిచ్చింది ఏంటంటే ఒక స్వీయ శక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. పరిశుద్ధాత్మ వరకు వెళ్ళకండి, స్వీయ శక్తి అనేది ఉంటుంది. ఆ తల్లి గర్భం నుండి పొందుకున్న శక్తి ఎంతో కొంత ఉంటుంది. దానికి ఏమని పేరు అంటే విల్ పవర్. నేను ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే చేస్తాను అంటే నిలబడితే చేస్తావు, చెయ్యను అని గట్టిగా మనసులో అనుకుంటే చేయలేవు. నీ బ్రెయిన్, మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ ఒకే విధంగా వచ్చి కూర్చున్నప్పుడు టీవీ మీద కూర్చో మొత్తం ఆనందిస్తూ ఉంటావు. అది విల్ పవర్ అంటే. అది బైబిల్ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు నా వల్ల కాదని మైండ్ ఒకటి చెప్తుంది, హృదయం ఒకటి చెప్తుంది, శరీరం ఇంకోటి గుర్తు చేస్తుంది. తిను 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 తిను, తాగు 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 తాగు, వెళ్ళు 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 అంటే మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ టీవీ దగ్గర నీకు నాకు సహకరిస్తుందే కానీ వాక్యం దగ్గర సహకరించట్లేదు. దానికి అర్థము విల్ పవర్. మనలో ఉన్న విల్ పవర్ మనకి అర్థం కావట్లేదు. దేవుడు ఇచ్చాడు, అది కూడా వరం. పరిశుద్ధాత్మ వరకు పోకూడదండి. అది ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్.
అది దైవీక శక్తి, అసాధారణమైన శక్తి, అద్భుతాలు చేయడానికి, ప్రవచనాలు పలకడానికి. ఈ మనుషులకి మనందరికీ కూడా ప్రేమించే హృదయం లేదు, క్షమించే హృదయం లేదు. కాబట్టి క్షమించాలన్నా ప్రేమించాలన్నా యేసయ్య ప్రేమ తెలియాలి. ముగిస్తాను, 5 నిమిషాలు అయిపోయింది. కాబట్టి మనందరికి దేవుడు ఏం చెప్తాడంటే, ఈ పునీత మన డామినిక్ గారు ఈ యొక్క అల్ఫోనిజంని, ఈ యొక్క మత శాఖ వారిని ఎలా ప్రతిఘటించారు అంటే, ఒకరోజు ఒక బోధకుడికి ఒక వ్యక్తికి ఏమంటారండి, ఒక బోధకుడితో మాట్లాడుతున్నారంట, సంభాషిస్తూ ఉన్నారంట. ఎప్పటి నుంచి అంటే సాయంత్రము నుండి తెల్లవారిన దాకా కథోలిక సిద్ధాంతాన్ని గురించి పూర్తిగా వివరించాడంట. అప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మరియ తల్లి గర్భాన యేసుప్రభు పుట్టలేదు అన్నాడో ఆ వ్యక్తే అనేక మందిని కదిలించి నిజంగా మరియ తల్లికే యేసయ్య పుట్టాడు అని చర్చికి తీసుకురావడం మొదలుపెట్టారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంకా జరగలేదు, మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఎప్పుడు జరిగిందో చూద్దాం, ముందుకొద్దాం. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే, యేసయ్యని దేవుడు అని ఎప్పుడు అన్నారంటే, ఈ యొక్క సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలని కొట్టివేయబడి నిజమైన సిద్ధాంతం ఎప్పుడు నిలబడిందంటే, దక్షిణ ఫ్రాన్స్లోని నిర్జన ప్రదేశంలో డొమినిక్ గారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. 10-15 ఏండ్లు ఒక జపాన్ని, ఒక ధ్యానాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బాల యేసుని ఎత్తుకొని పరిశుద్ధమైన జపమాల మాత మన మరియ తల్లి 59 పూసలు కలిగిన జపమాలను జపింపమని చెప్పింది. ఈ జపమాలలో 59 పూసలు ఎందుకు అన్నామంటే, ప్రతి బీడ్ ఇట్స్ ఎ స్టోన్ టు డిఫీట్ ద సేటన్. ప్రతిది కూడా, ప్రతి పూస కూడా ఆయుధమే, సాతాను కానీ తల చితక త్రొక్కడానికి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనకి ఆ తల్లి దర్శనమిచ్చి డొమినిక్ గారితో చెప్పిందంట, ఈ సిద్ధాంతాలను, ఈ శాఖల వారిను, వీరందరి యొక్క ఆలోచనలు తిప్పి కొట్టడానికి నేను ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను, నా యొక్క దివ్య కుమారుడి యొక్క చిత్తం ఇది అని ఆ యొక్క భక్తుడైన డొమినిక్ గారి చేతిలో ఆ తల్లి పెట్టిందంట. 59 పూసలున్నాయి జపమాలకి. లేదంటే ప్రపంచం మొత్తం కూడా 5 గుర్తుల జపమాలే ఎందుకు ప్రకటించబడింది? ఎన్నో పూసలు ఉండొచ్చు కదా, 59 ఎందుకున్నాయి? మరియ తల్లి స్వయాన డొమినిక్ గారికి ఇచ్చింది కాబట్టి. ఇది జరిగింది 12వ శతాబ్దం అండి. ఇది 12వ శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత డొమినిక్ గారు ఎంత గొప్పగా పరిచయం చేశారంటే, దయచేసి సమయం ఇవ్వండి ఒక్క 5 నిమిషాలు. ఎంత గొప్పగా పనిచేశారంటే, కాపలా కాసే కుక్క అనిపించుకున్నాడు. కాపలా కాసే కుక్క. మనకి కరణీయ స్త్రీ గుర్తొస్తుంది కదా మన కొత్త నిబంధనలో. అయ్యా, నా బిడ్డలకి మాత్రమే నేను ఈ రొట్టెలను, ఈ వాక్యాన్ని నేను ఇవ్వాలి అని అన్నప్పుడు, ఈ స్వస్థతను ఇవ్వాలి అన్నప్పుడు, ఆ యొక్క బల్ల మీద నుండి కింద పడుతున్నప్పుడు నీ యొక్క బిడ్డలు తిన్న రొట్టె ముక్కలు మిగిలిపోయిన రొట్టె ముక్కలు ఉంటాయి కదయ్యా, అవి పడ్డా నేను కుక్కలాగా తింటాను అనేసి ఆమె కుక్కతో కూడా పోల్చుకొని తన జీవితాన్ని సాగించింది. ఏంది సింపుల్ అనుకుంటున్నామా మనము? ఆమె పేరు బైబిల్లో ఉంది. నా పేరు పుస్తకంలో, ఏ పుస్తకంలో కూడా లేదు, ఇప్పుడు బైబిల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధమైన గ్రంథము కోట్లాది మంది చదువుతున్నారు. నీకు నాకు సమయం లేదంట మరి. అందుకే ఆ దేవాదేవుడు ఆ తల్లి మధ్యవర్తితో ప్రార్థన ఎంత గొప్పదంటే అండి, నిజంగా పిచ్చి కుక్కని తరిమి కొట్టడానికి డొమినిక్ గారికి ఈ యొక్క పరిశుద్ధమైన జపమాలని ఇచ్చి, ఆ తల్లి ఏ విధంగా అయితే విశ్వాసపాత్రురాలుగా ఆ తండ్రి యొక్క పాదాల దగ్గర అంటగట్టబడి తన జీవితం సాగిందో దాసురాలుగా, ఈ బిడ్డని దేవుడికి దాసురాలని చేసేసింది తన మధ్యవర్తితో ప్రార్థన ద్వారా. ఆ తల్లిలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, ఎవరైనా పక్కదారి పడుతుంటే పిలుస్తుంది. మన అమ్మ ఉంటుంది, ఆకలి అవుతుంటే ఏం చేస్తుంది? పిలిచి మరీ అన్నం పెడుతుంది. తండ్రి మ్యాక్సిమం చేయలేడు అన్ని సమయాలలో. ఆకలి కాకపోయినా అన్నం పెడుతుంది, తిను 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 అని బలంతో పెడుతుంది. నీకు నాకు కూడా పరిశుద్ధమైన గ్రంథం చదవాలి అనే ప్రేరణ ఎవరు తెస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. కానీ నాకైతే అండి నిజంగా చెప్తున్నాను, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాను అప్పటికీ నాకు తెలియదు. కానీ మరి తల్లి జపమాల ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధమైన గ్రంథం చదువు అని 2.5 ఏళ్ల క్రితం ఒక తలంపు దేవుడు ఇచ్చాడు. అంటే మరి తల్లి ఇచ్చింది, లిటరల్లీ చెప్పాలంటే ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన అని చెప్పాలి. అయితే ఇక్కడ మన డొమినిక్ గారిని విశ్వాసపు కుక్కగా మనం చూస్తూ ఉన్నాం. కుక్కలు రెండు రకాలు, పిచ్చి కుక్క, మంచి కుక్క. కానీ మంచి అనగానే ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఉన్నట్లు కాదు. మంచిలో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ
నీకు మంచి జరుగుతున్నప్పుడే నువ్వు మంచిగా ఉంటావు. అంటే మంచి కుక్కలాగా కనబడతాం. మనం అందరం మంచి జరుగుతున్నప్పుడు మాత్రమే. చెడు జరిగిందనుకో పిచ్చి కుక్కలాగా మారిపోతాం. ఇలా వద్దు, దేవుడికి వద్దు. ఇది నాటకము, కపటము, బూటకం. ఇది మరియ తల్లి అన్ని వేళలా మంచి విశ్వాసపాత్రురాలుగా, అంటే మంచి విశ్వాసము కలిగిన కుక్కలాగానే పనిచేసింది దేవుడి యొక్క పరిచర్యలో. డొమినిక్ గారు కూడా అదే పని చేశారు. కాపలా కాసే కుక్కగా పనిచేశారు. నువ్వు నేను కూడా ఈరోజు యేసయ్య పాదాల దగ్గర ఉన్న కాపలా కాసే కుక్కల్లాగా ఉన్నామా? లేదంటే గుండెల మీద గుణపాలు దించే మోసపు కారి మాటలు మాట్లాడుతూ పిచ్చి కుక్కల వలె, సాతాను లూసిఫర్ వలె మారిపోతూ ఉన్నామా? గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీని తర్వాత డొమినిక్ గారి లైఫ్ మారిపోయింది. పునీతుడి యొక్క జీవితం మారిపోయింది. ఇప్పుడు డొమినిక్ అంటున్నాము, ఇప్పుడు పునీత డొమినిక్ అంటున్నాం. 1100 శతాబ్దం ఎక్కడా, ఇప్పుడు 900 సంవత్సరాలు అయిపోయిందండి. ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం సాధారణమా? ఇంకెక్కువనే అయింది 2025 కాబట్టి. ఒక వ్యక్తిని 900 ఏండ్లు ఒక వ్యక్తి పేరు ఇప్పటివరకు వచ్చిందంటే, సాధారణ వ్యక్తి పేరు ఇప్పటివరకు వచ్చిందంటే దేవుడి చిత్తం లేనిదే వచ్చిందంటారా? ఆ తల్లి ప్రార్థన లేనిదే ఇక్కడ వరకు వచ్చారంటారా డొమినిక్ గారు? ఇప్పుడు మనకి కూడా ప్రకటిస్తున్నారా డొమినిక్ గారు? ఎలా అవుతుంది ఇదంతా? అందుకే జపమాల ప్రార్థన ప్రాచుర్యంలోని తగ్గించాలని సాతాను ఆ సమయంలో ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు విశ్వాసపు కుక్క అయిన కాపలా కాసే మన ఈ డొమినిక్ గారు ఆ యొక్క జపమాలను ధ్యానించడం మొదలుపెట్టాడు. సభను ఏర్పాటు చేశాడు. అందరికీ ప్రకటించాడు, ఈ జపమాలలో 59 పూసలు ఉన్నాయి, మనమందరం మోకరించి ప్రార్థించాలని చెప్పారు. అయిపోయిన కొన్ని రోజులకి జపమాల ప్రార్థనని ప్రాచుర్యంలోకి రాకుండా ఆపేయాలని సాతానుగాడు ఊకుంటాడా? వాడు అవిధేయత వల్ల కింద పడిపోయాడు కాబట్టి, ఆ తల్లి హెచ్చింపబడడం వాడికి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడంటే బ్లాక్ ఫ్లాగ్ అని అంటూ రోగాన్ని తీసుకొచ్చాడు. యూరోప్ దేశంలో 2.5 కోట్ల మంది జనాలు చచ్చిపోయారు. ఇప్పుడు మాట్లాడదాం. నిన్ను నన్ను నిర్జీవం చేస్తుంది సాతానుగాడు, జీవాన్ని పోస్తుంది యేసయ్య. నిన్ను నన్ను అవిశ్వాసంలో నెట్టేస్తుంది మోసగాడు, అబద్ధికుడు. విశ్వాసాన్ని పెంచుతుంది దేవుడి యొక్క వాక్యము. నువ్వు నేను చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంది ఈ సాతానుగాడు. దేవుడు ఒక్క క్షణం నువ్వు నేను అటు ఇటు కదిలినా కూడా, మన మార్గం తప్పిపోయినా కూడా, అమ్మా ఇది కరెక్ట్ మార్గం అంటాడు. ఆ కుమారుని కన్నా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎక్కడ? ఈరోజు ఈ లోక వ్యామోహంలో బ్రతుకుతున్న మన ప్రార్థనలు ఎక్కడ అండి? ఈ జపమాల విజ్ఞాపన ప్రార్థనల పుష్పముల గుత్తి. నీ గురించి నువ్వు, నా గురించి నేను ప్రార్థించుకొని చచ్చిపోమని దేవుడు చెప్పలేదు. బెర్నదెత్తమ్మకు మరియ తల్లి చెప్పింది. పరిశుద్ధమైన భార్యతో దర్శనమిచ్చి కోట్లాది మందికి ప్రజలకి దర్శనమిచ్చి తల్లి చెప్పిన మాట ఏం తెలుసా? పాపాత్ముల కొరకు ప్రార్థించండి, అందరి కొరకు ప్రార్థించండి. పొద్దున 3 గంటలకు లేచి చేస్తున్న ప్రార్థన ఏంటి? దివ్య కారుణ్య జపమాల. యేసయ్యకు తెలుసు దివ్య కారుణ్యము దేవుడిదే, కానీ జపమాలలో ఆ తల్లి ఉంది కాబట్టి ఆ తల్లిని ముడివేసుకొని పెనవేసుకొని ప్రపంచానికి ప్రకటిస్తున్నాడు ఆ తల్లి గొప్పతనాన్ని. నువ్వు నేను ఘాతకులం, తల్లిని మర్చిపోతాం. గర్భఫలం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకులే అండి మా అమ్మ గురించి, నాకు మస్తు పనులున్నాయి. ఆ తల్లికి బాగా లేనప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పని చేయాలంటే ఎప్పుడు వెళ్ళిపోతుంది మా అమ్మ, ఎప్పుడు వెళ్ళిపోతాడు మా డాడీ? ఇలాంటి దృక్పథంలో ఉన్న మన బ్రతుకులు, మన ఆలోచనలు ఎక్కడ, మన కపటం ఎక్కడ? ఆ తల్లి కోసం ఆ దేవాదేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ప్రపంచం మొత్తం దర్శిస్తూ ఉన్నాడు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఆ కుమారుడి ప్రేమ ఎంత గొప్పది ఆ తల్లి పైన, అది వివరించలేనిది, వర్ణించలేనిది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి జపమాల ప్రార్థనని ప్రాచుర్యంలో తగ్గించాలని సాతానుగాడి బ్లాక్ ఫ్లాగ్ అని అంటురోగం తీసుకురావడం వల్ల అనేక మంది జనాలు చచ్చిపోయారు. నువ్వు కూడా నేను కూడా చచ్చిపోతున్నాం. దేంట్లో? అవిశ్వాసంలో. దేంట్లో? ప్రార్థన లేమిలో. దేవుడు అంటున్నాడు, రామ్మ, ఆయన చెప్పినట్లు చెయ్యమ్మా అని మరియ తల్లి చెప్తూ ఉంది యోహాను 2:5లో. మనం ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? కాబట్టి ఈ సందర్భంలో డొమినిక్ గారు జపమాలను గురించి వ్రాసిన గ్రంథాలను కూడా తగలబెట్టారు. చూడండి, జపమాల గురించి రాసిన గ్రంథాలనే తగలబెడితే ఈ యొక్క సిద్ధాంతాలు, ఆ యొక్క రాంగ్ సిద్ధాంతాలు, ఆ యొక్క అపనమ్మకాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు పరిశుద్ధమైన గ్రంథాన్ని విడిచిపెడతాడా సాతానుగాడు? అందుకే ఎవరిని లేపాడు ఈ సమయంలో అంటే, లేపాడు సాతానుగాడు మార్టిన్ లూథర్ గారిని.
అదే కన్నతల్లి కథోలిక శ్రీసభలో ఉన్న మార్టిన్ లూథర్ బయటికి వచ్చాడు 1517 సంవత్సరంలో. ప్రొటెస్టెంట్స్ రీఫార్మేషన్ ఇనిషియేట్ చేస్తూ 95 థీసెస్ సిద్ధాంతాలను రాశాడు. ఇప్పటివరకు మరియ తల్లి దేనికోసం చెప్పిందంటే ఈ సిద్ధాంతాన్ని నరకివేయడానికి, కొట్టేయడానికి, ఈ సాతాను కార్యాలను త్యజించడానికి, ఈ జపమాలను ఎత్తిపట్టి ప్రార్థించు డొమినిక్ అని ఏ విధంగా అయితే విశ్వాసపు కుక్కలాగా ప్రకటించిందో ఆ తల్లి చెప్తుంది మనందరికీ. ఇక్కడ ఇంకో కుక్క గురించి చెప్తుంది, పిచ్చి కుక్క గురించి. ఈ ప్రపంచానికి ఇదిగో అసత్యాన్ని ప్రకటించిన వ్యక్తి గురించి. అతని పేరే మార్టిన్ లూథర్. నమ్మక ద్రోహి యూదా ఇస్కారియోతు వలె అసత్యాన్ని పట్టుకున్నాడు. డబ్బులకి అమ్ముడుపోయాడు, డబ్బు వ్యామోహానికి అమ్ముడుపోయాడు. దానికి అర్థం ఏంటి? స్టేజీల మీద నిలబడాలి. కన్నతల్లి కథోలిక శ్రీసభలో నేను ఉండను, నాకు ప్రత్యేకమైన పొగడత కావాలి, ప్రత్యేకమైన ఘనత కావాలి, ప్రత్యేకమైనది కావాలంటే దేవుడు తొక్కేశాడు. ఇప్పుడు నరకలోకంలో ఉన్నాడు. మన పునీతురాలి పేరు గుర్తులేదండి నాకు, లిసిసా అక్సిస్ ఏదో ఉంటుంది పేరు. ఆ తల్లి పరలోక రాజ్యానికి ఆ దేవాదేవుడు తీసుకెళ్ళినప్పుడు చూపించాడంట నరకలోకాన్ని. వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమ్మా, ఉత్తరించు స్థలంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయమ్మా, ఈ వ్యక్తి ఇక్కడే చచ్చాడమ్మా అని దేవుడు చూపించాడంట. ఎవరిని? మార్టిన్ లూథర్. హీజ్ ఇన్ హెల్, నాట్ ఇన్ హెవెన్. మరి అతని మార్గంలో నడిచిన వాళ్ళందరూ మరియ తల్లి మార్గంలో ఉంటారా? మరియ తల్లి నమ్ముతారా? నమ్మరు. ఆ తల్లి ఏం చెప్తుంది ఫస్ట్ నుంచి? యేసయ్య బాలయేసుని ఎత్తుకొని దర్శనమిస్తుంటే విగ్రహాలు అంటారు. కథోలిక శ్రీసభ అంటే విగ్రహం అంటావు. దర్శనాలు, దైవ సంకేతాలు, దేవుడి యొక్క గుర్తులు, లేదంటే చిహ్నాలు, ఇవి లేకపోతే నేను ఒక్కరోజు కూడా విశ్వాసం, ఒక్కరోజు కాదు ఒక్క క్షణంలో కూడా మనం విశ్వాసాన్ని జీవించలేం. కళ్ళ ముందు బైబిల్ ఉన్నా కనబడదు మనకి, కళ్ళ ముందు జపమాలను ఉన్నా కనబడదు మనకి, కళ్ళ ముందు రూపాలు లేకపోతే నేను అవును విశ్వసించి కథోలిక శ్రీసభకి కట్టుబడి జీవిస్తాం. మనకి రూపాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. మనుషులకి ఎలాంటి దృక్పథాన్ని దేవుడు పెట్టాడో దేవుడికి తెలుసు. ఆధారాలు లేకపోతే ఎవరూ కూడా ఆదర్శంగా నిలబడలేరు. అందుకు అవి నిలబడ్డాయి రూపాలుగా, అంతేగాని విగ్రహాలు కాదమ్మా. అవి విగ్రహాలు కాదు, మానేయి. ఎవరైనా నీతో గురువైనా ఇంకెవరైనా నీకు చెప్పాలనుకో విగ్రహం, ఫాదర్ ఇది కాదు, అమ్మ ఇది కాదు, చెల్లె ఇది కాదు, చెప్పేయి. ఇవి దర్శన భాగ్యాలు. మరియ తల్లి ఎలాంటి దర్శనం ఇచ్చింది ఆ రోజున? యేసయ్య ఎలాంటి దర్శనం ఇచ్చాడు? దివ్యకారుణ్య జపమాల. పొద్దున చెప్తున్నాం, పిచ్చడం కాదు మన అందరం. ప్రపంచం మొత్తం దివ్యకారుణ్య జపమాల చెప్తుందంటే యేసయ్య మన మరియా గోవాన్స్కా, ఎవరండి పేరు? మరియా గోవాన్స్కా మరియా ఫౌన్స్టీనా గోవాస్కా గారి ఈ తల్లి పేరు కూడా మరియానే ముందు పేరు. దర్శనమిచ్చి నా దివ్యమైన కారుణ్యము ఇలా నా హృదయం నుంచి ప్రసరిస్తుంది, ఈ ప్రపంచానికి మొత్తము దీవెనకరంగా ఉంది అని చూసింది ఆ తల్లి. చిత్రీకరించింది ఆ పటాన్ని, ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు విగ్రహారాధనని ఆమె మాటని కొట్టేస్తున్నా, దేవుడి మాటని కొట్టేస్తున్నా, మరియ తల్లిని మాటని కొట్టేస్తున్నాం. అవునండి, ఈ కొట్టివేయడాలు ఇంకెక్కడుంది? చూడండి, ఇప్పుడు డొమినిక్ గారు అయిపోయారా? డొమినిక్ గారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సభ ఫ్రాన్సిస్కన్ వాళ్ళు మొత్తము కూడా మఠ నియమాలను అనుసరించి జపమాలను బస్సు స్టాండ్లలోను, ఆ యొక్క ట్రైన్స్లోను అక్కడిక్కడ పెడుతూ ఉన్నారు. ఎంట్రన్స్లో, కళాశాలల్లో, కాలేజీలలో, ఆ యొక్క స్కూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ జపమాలను చేసి పెడుతున్నారంట వాళ్ళు ఫ్రీగా. చూసి కనీసం చలించి ప్రార్థన చేస్తారేమో అని. ఆ సమయంలో కిబెహో అనే ప్రాంతంలో ఫ్రాన్సిస్ సభ గురువు అయిన డీకెన్ బ్రదర్ అయిన 1420వ సంవత్సరంలో జేమ్స్ అనే ఈ వ్యక్తి కిరీటం పెట్టబోయాడు. కిరీటం 10 సార్లు పడిపోయింది అమ్మ మరియ తల్లి యొక్క శిరము నుంచి. కానీ ఇది పెట్టు నోవీస్ అని మరియ తల్లి దర్శనం ఇచ్చి జపమాల ఇచ్చిందంట. నేను కూడా వద్దు కిరీటాలు వద్దమ్మా, బంగారు కిరీటాలు పెట్టు, నీ భక్తి అది. కానీ ఆ భక్తి నిన్ను నన్ను కాపాడుతుందా? ఆ భక్తి నిన్ను నన్ను కడుతుందా? ఆ భక్తి నిన్ను నన్ను నడిపిస్తుందా? ఎన్ని సంవత్సరాలు నడిపిస్తుంది? ఇది ఒక్కరోజే వద్దు, ముగింపు ఉండాలి ప్రతిదానికి. ఇది ఒక్కరోజే వద్దు, ఎన్ని సంవత్సరాలు దేవుడికి కట్టుబడి ఉండాలంటే, చచ్చిపోయేంత వరకు కట్టుబడి ఉండాలంటే, ఆ తల్లి ఏ విధంగా అయితే నాకు ధనము కావాలి, వ్యామోహం కావాలి, నన్ను అందరికి కొలవాలి, నన్ను అందరికి పూజించాలి, నాకు బంగారు కిరీటాలు పెట్టాలని మన మార్టిన్ లూథర్ గారి లాగా వర్గంలాగా విడిపోయి ఆ తల్లి ఏం చేయలేదు. ఒక్కటే మాట, జపమాల నేను ఇచ్చాను, ఇది నా శిరమున పెట్టు, ఇది చాలు నాకు అంటే మన ప్రార్థనలు మరి విజ్ఞాపన ప్రార్థనలు, ఇది మర్చిపోదు, మన విజ్ఞాపన ప్రార్థనలు, నిస్వార్థమైన ప్రార్థనలు ఆ తల్లికి కిరీటము పుష్పముతో మనం పెట్టినట్టు.
అప్పుడు ఆ మరియ తల్లి నోవిస్ గారికి దర్శనమిచ్చినప్పుడు నోవిస్ గారు వెళ్ళి జపమాల ఆ యొక్క హెడ్ ఆ యొక్క శిరస్సు మీద పెట్టగానే అలా నిలిచిపోయిందంట. అయితే ఇక్కడ ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయంటే 2 ముక్కలు మాట్లాడుకుందాం. డొమినిక్ గారు ఆగస్టు 6వ తారీఖున చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి లేశారు. గురువు ప్లేస్లోనే వచ్చారు ఒక వ్యక్తి. ఆయన పేరు బ్రెస్సన్ అలెన్ తెలన్ రోజ్ గారు. ఆ స్థానంలో గురువు అయ్యారు. ఇప్పుడు ఒక కాపరి, గొర్రెల కాపరి, నిజమైన సత్యాన్ని బోధిస్తున్న గొర్రెల కాపరి తప్పిపోతే పరిస్థితి ఏంటండి? గొర్రెల మంద మొత్తం చెదిరిపోతుంది. ఇదే సమయంలో ఇంకొక వ్యక్తి బ్రెస్సన్ అలెన్ తెలన్ రోజ్ గారు గురువు అయినప్పటికీ జపమాల మర్చిపోయారు, సభలో ఏం జరుగుతుందో మర్చిపోయారు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మర్చిపోయారు, డొమినిక్ గారు ఏం చెప్పారో మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ప్రపంచంలో ఉన్న పుస్తకాలు మొత్తము కళ్ళ ఎదురుగా పెట్టుకొని చదువుతున్నాడంట ఈ విజ్ఞానవేత్తడు. ఎవరు? మన ఈ గురువుగారే గొప్పవాడు. గురువుగారు అభిషేకం దేవుడి వల్ల వచ్చిందండి. నేను గురువుని అంటలేను, గురుతత్వాన్ని అంటలేను, అతనిలో ఉన్న వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న బుక్కులు మొత్తం తీసుకొచ్చి చదువుతున్నాడు, కానీ మరియ తల్లి గురించి మాట్లాడడం బంద్ చేశాడు. ఆ సమయంలో ఏమైందో చూడండి. మొదటిసారి చనిపోయి పునీతుడైన డొమినిక్ గారు వీరికి కనబడ్డారు. ఈ యొక్క గురువుకి, కొత్తగా గురువైన ఈ వ్యక్తికి కనబడి, జపమాల బాధ్యత నీదేనయ్యా, ప్రార్థించి ప్రచారం చెయ్యయ్యా అని అన్నప్పుడు ఆ గురువు పట్టించుకోలేదంట. చనిపోయిన డొమినిక్ గారు దర్శనం ఇస్తే పట్టించుకోలేదు. అందుకే పడిపోతున్న పాపాత్మలకు దేవుడు దర్శనం ఎందుకు ఇస్తాడంటే, సౌలుకి దేవుడు దర్శనం ఎందుకు ఇచ్చాడంటే, దెర్ ఈజ్ ఎ రివల్యూషన్, లేదంటే రిజల్యూషన్, ఒక గొప్ప మార్పు ప్రపంచంలో జరగబోతుంది. అందుకే కొన్ని జరుగుతాయి. అయితే ఆ సమయంలో ఇతన్ని గురించి పట్టించుకోలేదు మన ఈ కొత్త గురువు గారు. 2వసారి డొమినిక్ గారితో మరియ తల్లి దర్శనం ఇచ్చింది. ఎందుకు? డొమినిక్ గారు ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో ఉన్నారు, దేవదూత వలె ఉన్నారు. కాబట్టి ఆ తల్లికి వెళ్ళి కంప్లైంట్ చేశాడేమో. చేయగానే అమ్మ మరియ తల్లి ఏం చేస్తుంది? అమ్మ మరియ తల్లి డొమినిక్ గారితో పాటు వచ్చి, అయ్యా జపమాలని నువ్వు భక్తిని ప్రారంభించు, డొమినిక్ గారు విశ్వాసపు కుక్క, నువ్వు అదే ప్రకటించు అంటే మరియ తల్లిని పక్కన పెట్టేశాడు దర్శనాన్ని, డొమినిక్ గారిని ప్రక్కన పెట్టేశాడు. ఈ రోజుల్లో నువ్వు నేను ఆలోచించాలి. పాస్టరమ్మలకి కథోలికేతరకరికి దర్శనాలు వస్తున్నాయి. ఈ దర్శనాలు ఎందుకు రావట్లేవు? వస్తున్నాయి, కానీ పక్కకు పెట్టేస్తారు. 3వ దర్శనంలో 3వసారి డొమినిక్ గారు మరియ తల్లి యేసయ్యతో పాటు ప్రత్యక్షమై, ఇప్పుడు చెప్తున్నారు యేసయ్య, ఇన్ని చెప్పినా నువ్వు పట్టించుకోవటం లేదు. నువ్వు డొమినిక్ గురువా, దేవుని కుక్కవా, లేదంటే లూసిఫర్ సాతాను యొక్క పిచ్చి కుక్కవా ఓ వ్యక్తి అని దేవుడు గద్దించినట్లు మాట్లాడినప్పుడు, ఇప్పుడు గద్దించినట్లుగా మాట్లాడుతున్న దేవుడే అప్పుడు గద్దించినప్పుడు, నీవు వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా అరిచే కుక్కవు కాదు, సత్యానికి లోబడే కుక్కవి అని, విశ్వాస కుక్కవి అని, కాపలా కుక్కవి అని ఆ దేవాదేవుడు ఎన్నోసార్లు కుక్క 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 అంటే తప్ప ఈ యొక్క వ్యక్తికి అర్థం కాక అప్పుడు హృదయం చలించి అప్పుడు జపమాల భక్తిని చాటి చెప్తూ ఉన్నాడు ప్రపంచానికి. ఈ భక్తి ఇప్పుడు మనం మొట్టమొదటిగా ధ్యానించుకున్నాం కదా. 13వ సింహరాయల పోపు గారు, 5వ భక్తినాథ పోపు గారు, 1573లో గ్రెగరీ అనే పోపు గారులు మొత్తం కదిలారు. అయితే ఆ ఒక్క వ్యక్తికి దర్శనాలు 3 సార్లు వచ్చాయి, కానీ పక్కకు పెట్టేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఇది జరుగుతుంది. మరియ తల్లి దర్శనం ఇవ్వకుండా ఉండదు, యేసయ్య దర్శనం ఇవ్వకుండా ఉండడు, ఇస్తాడు. కానీ ప్రపంచము దేవుడి చిత్తం కాకుండా నా చిత్తమే నాకు కావాలి, నా ఇష్టమైందే నేను చేస్తాను. ఎందుకంటే దేవుడి పరిచయంలో కష్టం ఉందిగా, దేవుడి చిత్తంలో శోధన ఉందిగా, దేవుడి చిత్తంలో పరీక్షలు ఉన్నాయిగా. దేవుడి చిత్తంలో బంగారు కొలిమి వల్ల ఎలా అయితే వేడిగా మంట 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 మండుతుందో అలా కింద మీద అంత అనేక మంది లేస్తారు విరుద్ధంగా. అప్పుడు కూడా దేవుడిని పట్టుకోవాలంటే చాలా కష్టం, సత్యం పట్టుకోవాలంటే. అందుకు ఆ దేవాతి దేవుని అందరు ఎందుకు పట్టుకోవట్లేరు? అమ్మ మరియ తల్లి అందరు ఎందుకు పట్టుకోవట్లేరు? కష్టం ఈ లోకంలో, ధనం లేకుండా బ్రతకడం, ధన వ్యామోహం లేకుండా బ్రతకడం. కానీ పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. అందుకని నా నిగ్రహ శక్తికి మించి దేవుడు శోధింపబడనియాడు. ప్రియమైన బిడ్డ, ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చివరిగా ఒక మాట, మరి పోప్స్కి మొత్తం ఇప్పటి వరకు కూడా కన్నతనైన కథోలిక శ్రీ సభకి ఈ ఆధారాలు మరియ తల్లి గురించి ఎవరు బుక్స్ని ఇచ్చారు, ఆ యొక్క ఏమంటారండి, ఆ యొక్క లేఖనాలను ఇచ్చారు, ఇవన్నీ ఎలా, మరియాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, లూయిస్ ది మాంట్ఫోర్ట్ అనే యొక్క మన కథోలిక శ్రీ సభలో మన గురువు గారు ఉన్నారు. ఈ గురువు పునీతుడు అయ్యాడు. ఆ పునీతుడు ఎక్కడ అంటే ఫ్రెంచ్ క్యాథలిక్ ప్రీస్ట్
1673 నుండి 1716 సంవత్సరం వరకు ఉన్నారు ఈ గురువు గారు, ఈ యొక్క పునీతుడు. ఆయన ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిశుద్ధాత్మ శక్తితో పూనుకొని అనేక మందికి దీవెనకరంగా మారుతూ క్యాథలిక్ మరియాలజీ అనేది బుక్ రాశారు. ఈ మరియాలజీ అనే క్యాథలిక్ ఈ యొక్క బుక్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా విచ్చులపోయారు. ఆ దర్శనాలు, అతనికి ఎక్స్పీరియన్స్ అయిన విషయాలని తెలుసుకుని, నాకు కూడా దొరకలేదండి ఈ బుక్, నేను అడిగాను. అనేకమైన విషయాలు, రోజులో ఉన్న పరమ రహస్యాలు మొత్తము ఈ యొక్క లూయిస్ ది మోంట్ఫోర్ట్ అనే యొక్క పునీతుడు గురువు లిఖించాడు. అవి బైబిల్లో లేవు, సపరేట్గా ఉన్నాయి. కాబట్టి సాతానుగాడి ప్రయత్నం ఏంటంటే అన్నీ కాల్చివేస్తాడు ఆధారాలు. అంతెందుకు, నువ్వు నేను దేవుడి యొక్క సందర్భాలు ఉన్న ఎన్నో మెమరీస్ డైరీ రాసుకుంటే కూడా, డైరీ ఎవరికో దేవుడు గుర్తు చేస్తున్నాడు, డైరీ రాయమ్మా, ఎవరికైనా దర్శనాలు వస్తూ ఉంటే డైరీ రాయండి. డైరీ అంటే ఒక చిన్న పుస్తకం తీసుకొని రాయండి. దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవాదేవుడు చెప్తున్నాడు, ఎందుకో నాకు తెలియదు, మీకు ఏదైనా దర్శనాలు వస్తే అవి మర్చిపోతారేమో, డేట్తో సహా గుర్తుంటే రాయండి. ఇప్పటివరకు ఏమైనా వండుకుంటే అవి కూడా రాయండి. ఫ్యూచర్లో అద్భుతంగా సాక్ష్యాలుగా మన దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా.